రాష్ట్ర రథసారథి డాక్టర్ లక్ష్మణ్ గారు వేదికపై ఉన్నారు. అలాగే ధరంపూర్ అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు వేదికపై ఉన్నారు. అలాగే సుభాష్ గారు వేదికపై ఉన్నారు. అలాగే పశువ లక్ష్మణ్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదికపై ఉన్నారు. అలాగే మోరపల్లి సత్యం గారు రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు. అట్లాగే మన పార్టీలో చేరబోతున్న సాంబార్ ప్రభాకర్ గారు ఉన్నారు. మెట్పల్లి కోట్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వెంకట్ గారు ఉన్నారు. అలాగే ఉపాధ్యక్షులు పోటీ చేసిన చెప్పు డాక్టర్ వెంకట్ పోటీ చేశారు. అట్లాగే డాక్టర్ యాదగిరి బాబు జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నారు. అట్లాగే మెట్పల్లి టౌన్ అధ్యక్షులు గంప శ్రీనివాస్ గారు ఉన్నారు. వివిధ మోర్చాల సంబంధించిన పోచయ్య గారు, అడ్వకేట్ నరేంద్ర రెడ్డి గారు, మిగతా వారు ఉన్నారు. పార్లమెంటు గెలుపు ఒక చరిత్రాత్మక గెలుపు. ఇటీవల ఢిల్లీలో ఒక చోట ప్రస్తావనకు వచ్చినప్పుడు స్మృతి ఇరానీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఓడించడం అయితే ఒక హిస్టారికల్ విక్టరీ అనేదైతే ప్రజలు కార్యకర్తలు భావిస్తూ ఉన్నారో, అదే రకంగా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కూతురు కవిత గారిని కూడా ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో వచ్చినటువంటి అరవింద్ గారు ఓడించడం కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుందని మీరు ఆ ఢిల్లీ సమావేశంలో కూడా ఐ హావ్ గివెన్ అరవింద్ అన్ అవార్డ్, ఈజ్ ఎ జాయింట్ కిల్లర్ అని. కాబట్టి ఇవాళ నిజామాబాద్ గెలుపు ఒక కొత్త ఓరవడి తెలంగాణ సృష్టించింది. తెలంగాణ బీజేపీకి ఒక ఊపిరి. ఈ గెలుపుకు దోహదపడ్డటువంటి నిజామాబాద్ కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున రాష్ట్ర అధ్యక్షునిగా నేను అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. సెకండ్, నిజామాబాద్ పార్లమెంటులో 5 స్థానాల్లో ఆధిక్యత సంపాదించుకొని ఇవాళ 4 పార్లమెంటు గెలిచినప్పటికీ కూడా 21 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత సంపాదించు. అంటే వీ స్టూడ్ ఫస్ట్ ఇన్ 21 అసెంబ్లీస్. అందులో కోరుట్లలో డాక్టర్ వెంకట్ కూడా కాంగ్రెస్ నుంచి ఇటీవలనే పార్టీలో చేరి వారు కూడా మొన్న అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు మరి ఇప్పటికీ దాదాపు 20,000 చిలుకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. సామాన్యమైనటువంటి మెజార్టీ కాదు. వారు శ్రీమతి కూడా జడ్పీటీసీ సభ్యురాలు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్లమెంటు ఫలితాల కంటే ముందు ఎన్నికలు జరిగినాయి కాబట్టి అయినప్పటికీ ఎంపీటీసీలు గెలిచాం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికలు జరిగినట్టయితే పరిస్థితి ఇంకా భిన్నంగా ఉండేది. ఇవాళ నేను పదే చెప్తున్నాను, నిజామాబాద్లో పాగా వేశాం. ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం సృష్టించింది. తెలంగాణలో పాగా వేయడం ఏమాత్రం కూడా మరి సంశయం లేదు. 2023 లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ మరి కాషాయ జెండా ఎగరవేయడం అంతే ఖాయం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఇదే పట్టుదలతోని, ఇదే అంకిత భావంతో రేపు రాబో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు దిశలో విశేషమైనటువంటి కృషి చేస్తూ ఇవాళ తెలుగుదేశము ఇంకా అనేక మంది ఆశావాదులు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీలు చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటగా ఈరోజు తెలుగుదేశం సంబంధించి కోరుట్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్గా కొనసాగిన వ్యక్తి, వారితో పాటు వారి సహచరులు పార్టీలో చేరుతున్నారు కాబట్టి వారిని నేను స్వాగతిస్తూ, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారిని నేను అభినందిస్తూ ఈ పరంపర ఈ రకంగా ముందుకు కొనసాగాలి. క్షేత్రస్థాయిలో నుంచి కూడా కార్యకర్తలను స్వాగతిస్తున్నాను. టీఆర్ఎస్లో ఉన్నటువంటి అసంతృప్తివాదులు, టీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ యూనిట్ ఐ వెల్కమ్ దెమ్ ఆల్. రండి, పనిచేయండి, మోదీ నాయకత్వాన్ని బలపరచండి. ఏ రకంగా ఇవాళ నిజామాబాద్లో మీరు గెలిపించారో తెలంగాణ గెలుపు కూడా దోహదపడని చెప్పి వాళ్ళందరూ కూడా నేను ఆహ్వానం పలుకుతూ
ఇప్పుడు చేరేటువంటి వాళ్ళను పరిచయం తెలిసింది. కొరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరించారు జోగ రాజగోపాలరావు గారు. వెల్కమ్. పద్మశాలి సంఘం మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. జుంగుల రాజు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ గారు రావాల్సిందిగా కోరుతున్నాను. గొల్లపల్లి రామగౌడ్ గారు టీడీపీ మల్లాపూర్ మండల ప్రెసిడెంట్. డి సంజీవ్ గారు కొరుట్ల రూరల్ ప్రెసిడెంట్. వి నగేష్ కొరుట్ల టీడీపీ టౌన్ సెక్రటరీ. నాగెల్లి ప్రసాద్, నందగిరి ప్రసాద్ ఇబ్రహీంపట్నం పద్మశాలి సంఘం సీనియర్ నాయకులు. గుండెటి ప్రసాద్ గారు టీడీపీ బీసీసీఎల్ సెక్రటరీ గారు. జరిపోతుల చందు టీడీపీ స్టేట్ ఎస్సీసీఎల్ మెంబర్ గారు. మచ్చ శ్రీధర్ కొరట్ల గారు. జిందల్ లక్ష్మి గారు. ప్రతాప్ రెడ్డి గారు. దండవేలి రాజు. ముందు పడుతుందిరా. శ్రీనివాస్ గౌడ్ కోట్ల గారు. బొప్పరాజు లక్ష్మణ్ గారు ప్రముఖ వ్యాపారవేత్త మెట్పల్లి. లోకిని రాజు గారు. బొప్పరాజు లక్ష్మణ్ గారు. విన్నారండి లక్ష్మణ్ గారు. వీరి శ్రీనివాస్ గారు. మర్రి గాంధీ గారు. వీరి శ్రీనివాస్ గారు. బుచ్చిరాజన్ గారు. తమ్ముడు మర్రి గాంధీ గారు. బొప్పరాజు లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నిన్న దీని కదా